వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎఫ్ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఒక కీ డిఫెన్స్ పిఎస్సియు కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే GRSE కంపెనీ అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కంపెనీ కోల్కతాలో ఉంది. 1960లో నేషనలైజ్ చేశారు. GRSE అంటే ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ. మనకి ఇండియా నేవీ, కోస్ట్ గార్డ్, ఈవెన్ ఫారెన్ కంట్రీస్కి కూడా వార్షిప్స్, పెట్రోల్ బోట్స్, సర్వే వెజల్స్, డెగర్స్ లాంటి వెజల్స్ ని తయారు చేస్తుంది. సో ఈ కంపెనీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. రెవెన్యూ వచ్చేసి 1642 crores రూపీస్లో ఉంది, అంటే 61.7% గ్రోత్లో ఉందన్నమాట. EBITDA వచ్చేసి 219 crores రూపీస్లో ఉంది, అంటే 141.8% YOY గ్రోత్లో ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 244.2 crores రూపీస్లో ఉంది, అంటే 118.9% YOY గ్రోత్లో ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చాక స్టాక్ ప్రైస్ 14% ర్యాలీ అయింది. GRSEకి ఇప్పుడు 22,652 crores రూపీస్ వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్, జర్మనీ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. లాస్ట్ 1 yearలో 110% ప్లస్ రిటర్న్స్ ఇచ్చింది. మార్చ్ 2025 లో నుంచి జూలై 2025లో 157% ర్యాలీ అయింది. ప్రాజెక్ట్ 17A వచ్చేసి ఇండియన్ నేవీకి హ్యాండ్ ఓవర్ అయింది. ASW, SW షిప్స్ వచ్చేసి 8 షిప్స్ లో 8th one. అజయ్ జూలై 21, 2025 లో లాంచ్ అయింది. డెగర్స్ అండ్ రీసెర్చ్ వెజల్స్ ఆర్డర్స్ కూడా ఆన్ గోయింగ్ లో ఉంది. సో ఫైనల్లీ ఈ కంపెనీకి అయితే ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది అండ్ స్ట్రాంగ్ డిఫెన్స్ మీద ఫోకస్ కూడా ఉంది. అండ్ ఈ కంపెనీ జీరో డెబిట్ కంపెనీ. మరి రిస్క్ గురించి మాట్లాడినట్లయితే వాల్యుయేషన్ చాలా హైగా ఉంది. అలాగే ఫారెన్ ఆర్డర్స్ లో కూడా రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, ఇంకా వేరే కంట్రీస్ తో పాటు. సో మొత్తానికి GRSE ఒక సాలిడ్ PSU డిఫెన్స్ కంపెనీ. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్టాక్ ఆల్రెడీ ఎక్కువ పెరిగింది కాబట్టి న్యూ ఇన్వెస్ట్మెంట్ కి కాషన్ అవసరం ఉంది. లాంగ్ టర్మ్ లో డిఫెన్స్ గ్రోత్ ని బేస్ చేసుకొని స్లో అండ్ స్టడీ రిటర్న్స్ కోసం కన్సిడర్ చేయొచ్చు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.